నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశం ముందుకు పోవాలంటే ప్రతి ఒక్కరూ వారానికి 70 గంటలు పని చేయాలన్న ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి మరో సంచలన ప్రకటన చేశారు. దేశంలో అన్ని రంగాల్లో వారానికి 6 రోజుల పని దినాల విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. శనివారం సెలవెందుకు అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోదీ లాంటి వారు ఈ వయసులో కూడా సెలవు లేకుండా పనిచేస్తుంటే మిగతా వారు మాత్రం వారానికి 2 రోజులు సెలవు తీసుకోవడం ఎందుకని అసహనం వ్యక్తం చేశారు. దీంతో నారాయణమూర్తికి అనుకూలంగా, వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్నాయి. పని దినాలు, పని గంటలకు సంబంధించి ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి మరోసారి తన మనసులో మాట బయటపెట్టారు. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే వారానికి 6 రోజుల పని విధానం రావాలని డిమాండ్ చేశారు. ఇండియాలో గతంలో 6 రోజుల పని దినాల విధానమే ఉండేదని, ఇతర దేశాలను ఆదర్శంగా తీసుకుని కొన్ని రంగాల్లో శనివారం సెలవు ఇస్తున్నారని చెప్పారు. శనివారం సెలవు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో ప్రొడక్టివిటీ చాలా తక్కువగా ఉందని, ఈ విషయంలో పెరుగుదల కావాలంటే అంతా కష్టపడాలని మూర్తి కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 7 పదుల వయసు దాటినా నేటికి సెలవు లేకుండా పనిచేస్తున్నారని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. 77 ఏళ్ల వయసున్న తాను కూడా వారానికి 6 రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. నారాయణమూర్తి తాజా ప్రతిపాదనలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. గతంలో కూడా మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని కోరారు. ఉత్పత్తిని పెంచుకుంటే అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడలేమని స్పష్టంగా చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో పౌరులు ఎక్కువ గంటలు పనిచేయడం వల్లనే ఆ దేశాలు పురోగమించాయన్నారు. అయితే నారాయణమూర్తి వ్యాఖ్యలను హక్కుల ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, పలువురు పారిశ్రామికవేత్తలు మాత్రం స్వాగతిస్తున్నారు. వారానికి 70 గంటలు లేదా వారానికి 6 రోజులు పనిచేయడం వల్ల ఉద్యోగులు ఇతర పనులేమీ చేసుకోలేకపోతారని, మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందని కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శించారు. అయితే నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను మరింత సమగ్రంగా తీసుకోవాలని ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా సీఈఓ సిపి గుర్నాని అన్నారు. కేవలం ఉద్యోగరీత్యానే కాకుండా ప్రతి పౌరుడు ఎక్కువగా కష్టపడి దేశానికి ఉపయోగపడాలన్నది నారాయణమూర్తి ఉద్దేశం అన్నారు. జేఎస్డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ కూడా మూర్తిని సమర్థించారు. 5 రోజుల పని సంస్కృతి భారతదేశానికి కాదని వెల్లడించారు.